వెల్కమ్ టు పోలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటే అందులో అత్యంత పవిత్రమైనది, గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన నక్షత్రం ఏదైనా ఉందంటే అది పుష్యమి నక్షత్రం. నక్షత్రాలన్నింటిలోనూ పుష్యమిని నక్షత్రాల రాజు అని పిలుస్తారు. మరి ఇంతటి మహోన్నతమైన పవిత్రమైన పుష్యమి నక్షత్రంలో జన్మించిన మహిళల స్వభావం ఎలా ఉంటుంది, వారి గుణగణాలేంటి, వారి జీవితంలో ఎలాంటి కష్ట సుఖాలు ఎదురవుతాయి, వారు జీవితంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పుష్యమి నక్షత్రంలో జన్మించిన ఆడవారి గుణగణాలు, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చూద్దాం. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. కానీ ఈ నక్షత్ర రాశి కర్కాటకం కావడం వల్ల దీనికి అధిపతి చంద్రుడు. అంటే శని యొక్క క్రమశిక్షణ, చంద్రుని యొక్క మాతృ హృదయం, ఈ రెండింటి కలయికే పుష్యమి నక్షత్ర జాతక మహిళలు. ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు చూడటానికి చాలా ప్రశాంతంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ముఖంలో ఒక తెలియని తేజస్సు కనిపిస్తుంది. వీరు పుట్టుకతోనే సేవా గుణాన్ని అలవరుచుకుంటారు. ఎవరికైనా కష్టం వస్తే అస్సలు తట్టుకోలేరు. తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరిలో ఉండే అతిపెద్ద గుణం క్రమశిక్షణ, బాధ్యత. ఏ పనినైనా చాలా పద్ధతిగా, పక్కా ప్రణాళికతో చేస్తారు. మాట ఇస్తే తప్పరు. అలాగే వీరు మాతృత్వానికి నిలువెత్తు రూపం. కుటుంబం అన్నా, పిల్లలన్నా వీరికి ప్రాణం. ఎంతటి కష్టాన్నైనా భరించి తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సమాజంలో వీరికి మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీరు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. అలాగే ఎవరైనా అబద్ధాలు చెబితే అస్సలు సహించలేరు. ఇక వీరి జీవితంలో ఉండే సుఖాలు, సంతోషాల విషయానికి వస్తే పుష్యమి నక్షత్ర ఆడవారికి దైవభక్తి చాలా ఎక్కువ. భగవంతుని అనుగ్రహం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు అడుగుపెట్టిన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. అందుకే వీరిని లక్ష్మీ స్వరూపాలు అని కూడా అంటారు. వీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తే అందులో స్వయం కృషితో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థికంగా వీరికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఒకవేళ వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం వీరికి ఉంటుంది. వీరికి మంచి భర్త, గుణవంతులైన సంతానం లభిస్తారు. సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును, కీర్తి ప్రతిష్టలను వీరు సంపాదిస్తారు. కానీ ప్రతి నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టే పుష్యమి నక్షత్ర మహిళల జీవితంలో కూడా కొన్ని కష్టాలు, సవాళ్లు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. పుష్యమి నక్షత్ర ఆడవారి జీవితంలో అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే వీరి అమాయకత్వం మరియు ఇతరులను త్వరగా నమ్మే గుణం. ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తారు. దీనివల్ల చాలాసార్లు సొంత మనుషుల చేతిలోనే, నమ్మిన వారి చేతిలోనే మోసపోతుంటారు. వీరు అందరికీ మంచి చేయాలని చూస్తారు. కానీ అవతలి వారు వీరిని అర్థం చేసుకోకుండా నిందలు వేసినప్పుడు మానసికంగా చాలా కుంగిపోతారు. శని ప్రభావం వల్ల వీరి జీవితంలో ఏది అంత తేలికగా దొరకదు. ప్రతి చిన్న విషయానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక పట్టాన సక్సెస్ రాదు. పట్టుదలతో పోరాడితేనే విజయం వరిస్తుంది. అలాగే వీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల వీరికి మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి కడుపుకు సంబంధించిన సమస్యలు, గ్యాస్ ట్రబుల్ లేదా ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇన్ని కష్టాలు, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి, జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని అద్భుతమైన పరిహారాలను సూచిస్తోంది. పుష్యమి నక్షత్ర ఆడవారు చేయవలసిన ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నక్షత్రానికి అధిపతి శనిదేవుడు కాబట్టి ప్రతి శనివారం నాడు శనిదేవునికి లేదా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషాలు తొలగిపోయి పనులలో అడ్డంకులు తొలగుతాయి. కర్కాటక రాశి చంద్రుని ఇల్లు కాబట్టి మనఃకారకుడైన చంద్రుని అనుగ్రహం కోసం, మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయాలి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. జ్యోతిష్యుల సలహా మేరకు కుడి చేతి ఉంగరపు వేలికి బంగారంలో పుష్యరాగ రత్నాన్ని ధరించడం వల్ల అద్భుతమైన యోగం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి శనివారం లేదా అమావాస్య రోజుల్లో పేదవారికి, వికలాంగులకు అన్నదానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
మానసిక ఒత్తిడి తగ్గడానికి వెండి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది. పుష్యమి నక్షత్రంలో జన్మించిన మహిళలు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపాలు. కొద్దిగా ఓపిక, పట్టుదల, ఇతరులను గుడ్డిగా నమ్మే గుణాన్ని తగ్గించుకుంటే వీరి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కనుక ఇలాంటి పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.